మానవ సంబంధాలు నానాటికి ఎంతలా దిగజారిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భార్యని భర్త, భర్తని భార్య చంపుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ ఓ ఇల్లాలు తన భర్త కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 44 ఏళ్లు నిరీక్షించిందంటే నమ్ముతారా? గుండెల్ని పిండేసే ఆమె కన్నీటి గాథ మనము విందాం. ఆచి చికెన్ మసాలా. పెళ్లైన 2 ఏళ్లకే భర్త ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. ఏకంగా 4 దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా భర్త తిరిగి వస్తాడనే ఆశతో ఇల్లాలు ఎదురుచూసింది. మెడలోని తాళిబొట్టును, నుదుటి కుంకుమను ప్రాణంగా చూసుకుంది. కూలి పనులు చేస్తూ, అత్తమామలకు సేవ చేస్తూ ఒంటరి జీవితాన్ని వెళ్లదీసింది. చివరకు 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భర్త స్వగ్రామానికి వచ్చాడు. కానీ నడుచుకుంటూ కాదు, నిర్జీవంగా, శవమై. ఈమె పేరు లక్ష్మి. ఊరు సిద్దిపేట జిల్లా చిల్లాపూర్. 1980లో చంద్రయ్యతో వివాహమైంది. పెళ్లైన 2 ఏళ్లకు అతడు ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. మొదట్లో అప్పుడప్పుడు చంద్రయ్య నుంచి సమాచారం వచ్చినా ఆ తర్వాత రాలేదు. ఉత్తరాలు రావడం మానేశాయి. ఫోన్లు లేని ఆ రోజుల్లో భర్త ఆచూకీ కోసం ఆమె ఎంతో తపించింది. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగినా, ఫోన్ల కాలం వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు. గ్రామానికి గల్ఫ్ నుంచి ఎవరు వచ్చినా వారిని తన భర్త గురించి ఆరా తీసేది. ప్రతి సంక్రాంతి, ఉగాది, దీపావళి పండుగలకు ఈసారైనా వస్తాడేమోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసేది లక్ష్మి. మరోవైపు కూలి పనులు చేస్తూనే అత్తామామలు బాలవ్వ, కిష్టయ్యను చూసుకుంది. అత్తమామ చనిపోయిన విషయం భర్త చంద్రయ్యకు తెలియపరుద్దామన్నా కుదరలేదు. అసలు విషయానికొస్తే సౌదీలో చంద్రయ్య 4 రోజుల క్రితం చనిపోయాడు. పాత పాస్పోర్ట్ ఆధారంగా వివరాలు సేకరించిన అధికారులు ఆ వార్తను భార్యకు చేరవేశారు. విషయం ఏంటంటే దాదాపు 15 ఏళ్ల క్రితమే చంద్రయ్య పాస్పోర్ట్ వీసా గడువు ముగిసిపోయింది. ఆధార్ కార్డు లేకపోవడంతో పాస్పోర్ట్ను రెన్యువల్ చేసుకోలేకపోయాడు. దీంతో అక్కడ అక్రమంగా ఉంటూ చిన్న చిన్న కూలి పనులు చేస్తూ బతికినట్లు తెలుస్తోంది. చివరకు 44 ఏళ్లుగా భర్త కోసం ఎదురుచూసిన ఇల్లాలు చివరకు విగతజీవిగా కడసారి చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. చివరకు గ్రామస్తులంతా తలా ఓ చేయి వేసి చంద్రయ్య అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న చిన్న కారణాలకే విడిపోయే దంపతుల్ని చూస్తున్నాం. ప్రియుడి, ప్రియురాలి మోజులో పడి చంపుకునే ఆలుమగల గురించి విన్నాం. కానీ కట్టుకున్నవాడి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఇలాంటి లక్ష్మిలు ఎంతమందిని చూశాం?